శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నిత్యమే సదసదాత్మకమైన అవ్యక్త కారణం వలన ప్రధాన పురుషుల వలన మహేశ్వరుడు పుట్టును. అతడు మరలా సంభావింపచేయువాడే బ్రహ్మాను పేరువాడ కలవాడగును. అభిమాన గుణాత్మకములైన లోకములను మరలా సృజించును. మహత్తు నుండి అహంకారం పుట్టును. అహంకారాత్మ నుండి భూతములు పుట్టును. భూతములను ఇంద్రియములు ఒకే మారు పుట్టును. భూతముల నుండి భూత భేదములు పుట్టును. ఈ విధంగా సర్గం ప్రవర్తిల్లును. వాని యొక్క విస్తార అవయవ రూపం నా ప్రజ్ఞను అనుసరించి నేను విన్నట్టు పూర్వం ఉన్నట్టు చెప్పబడినది. దాన్నట్లే విని ధరించడు అని చెప్పగా, నైమిసారణ్యవాసులైన ఋషులు ఈ లోకోత్పత్తిని, లోకస్థితిని, లోకనాశము విని అప్పుడు ఆ సత్రయాగమున అవభృత స్నానం ఆచరించి శుద్ధులై పుణ్యలోకమును పొందిరి. మీరు వేదవిధిని అనుసరించి దేవతాదులను యజ్ఞం చేసి పూజించి అవభృత స్నానం చేసి శుద్ధులైనట్లే ఆయుషాంతమున దేహములను వదిలి మీ కృతమునకు ప్రయోజనములైన పుణ్యలోకములను స్వేచ్ఛగా పొందడు. నైమిసార నివాసులైన వారు యజ్ఞం చేసి ప్రజాసృష్టి చేసి సత్రయాగం నందు ఉన్నవారై అందరూ అవభృత స్నానం చేసిన వారై స్వర్గమును పొందిరి. ఓ బ్రాహ్మణోత్తములారా, మీరు కూడా బహువిధములైన యజ్ఞములు చేసి ఆయుష్యం యొక్క అంతమున స్వర్గమునకు పోవువారగడు. ప్రథమ పాదమున ప్రక్రియాపాదమందు కథావస్తు పరిగ్రహం జరిగినది. ఆనుషంగ పాదము, ఉపోద్ఘాత పాదము, ఉపసంహార పాదము అని 4 పాదములు. ఈ విధంగా ఈ పురాణం 4 పాదములు కలదై లోకసమ్మతమైనది. లోకహితమునందు ఆసక్తి కల సాక్షాత్ భగవంతుడైన వాయుదేవుడు దీన్ని చెప్పెను. ఓ మునిసత్తములారా, ఆ వాయుదేవుడు నైమిసారణ్యమున సత్రయాగమునకు వచ్చి మునులకు ఈ పురాణం చెప్పెను. అతని అనుగ్రహమున నిస్సందేహముగా భూతముల ఉత్పత్తి లయములను ఈశ్వరునిచే చేయించబడిన ప్రాధానిక సృష్టిని బాగుగా తెలిసి మేధావి అజ్ఞానమును పొందడం. ఈ బ్రహ్మ యొక్క పురాతనమైన ఇతిహాసం విన్నవాడు, వినిపించినవాడు, చదివించినవాడు అయిన విద్వాంసుడు మహేంద్రుని స్థానములలో శాశ్వతములైన సంవత్సరముల వరకు సంతోషించును. బ్రహ్మ సాహిత్యం పొందినవాడై బ్రహ్మతో కూడా ముక్తి నందును. ప్రజలకు ఈసులై మహాత్ములై కీర్తిమంతులైన ఆ పృథ్వీపతుల కీర్తిని వ్యాపింపచేయుచు బ్రహ్మత్వము నందును. బ్రహ్మవాది అయిన కృష్ణద్వైపాయనుని చేయి ఈ ధన్యమును, యశస్యమును, ఆయుష్యమును ఇచ్చినది పుణ్యమును వేదముచే సంహితమైన ఈ పురాణం చెప్పబడినది. విశాలమైన ధనము, తేజస్సును కలిగిన దేవతల యొక్క, ఋషుల యొక్క, మన్వంతరేశ్వరుల యొక్కయు కీర్తిని వ్యాపింపచేయువాడు సర్వ పాపముల నుండి విముక్తుడై మహాపుణ్యమును పొందును. దీన్ని ఎల్లప్పుడూ ప్రతి పర్వమున వినిపించువాడు పాప ప్రక్షాళనం జరిగి స్వర్గమును జయించి బ్రహ్మత్వం నందుటకు సమర్థుడగును. దీన్ని శ్రాద్ధమున భోక్తులకు బ్రాహ్మణులకు 1 పాదం చివరి వరకు వినిపించిన వాడు పితరులకు సర్వకామీయమైన అక్షయస్థానం సంపాదించి పెట్టగలడు. పూర్వం దీన్ని చెప్పిరి, దీని ఆధారముగా జీవించిరి, కావున పురాణము అనబడినది. ఈ పురాణ నిరుక్తమును తెలిసినవాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. అట్లే 3 వర్ణముల వారు ఈ ఇతిహాసం విని, ముఖ్యంగా ధర్మబద్ధులైన మానవులు వారి శరీరంలో ఉన్న రోమకూపములన్నీ కోట్ల కోట్ల వేల ఏండ్లు స్వర్గంన ఉండి సంతసించును. బ్రహ్మ సాయుధ్యం పొంది దేవతలతో పాటు ఆనందించును. సర్వపాపహరమును, పుణ్యమును, పవిత్రమును, కీర్తిమంతమును శాస్త్రములైన ఈ పురాణం పూర్వం బ్రహ్మ వాయుదేవునికి ఇచ్చెను. అతని నుండి దీన్ని శుక్రుడు పొందెను. అతని నుండి దీన్ని బృహస్పతి పొందెను. బృహస్పతి సవితకు చెప్పెననగా సూర్యునికి. తర్వాత సూర్యుడు యమునికి ఇచ్చెను. యముడు ఇంద్రునికి ఇచ్చెను. ఇంద్రుడు వశిష్ఠునికి ఇచ్చెను. ఆ వశిష్ఠుడు సారస్వతునికి ఇచ్చెను. సారస్వతుడు త్రిధామునికి, త్రిధాముడు శరద్వంతునికి, శరద్వంతుడు త్రివిష్ఠునికి, అతడు అంతరిక్షునకు ఇచ్చెను. అంతరిక్షుడు వర్షికి, అతడు త్రయ్యారునికి, త్రయ్యారుడు ధనంజయునికి, అతడు కృతంజయునికి, కృతంజయుడు తృణంజయునికి, తృణంజయుడు భరద్వాజునికి, అతడు గౌతమునికి, అతడు నిర్యంతునికి ఇచ్చెను. నిర్యంతరుడు వాజస్రవుకు, అతడు సోమసుష్మునకు, అతడు తృణబిందువుకు, తృణబిందువు దక్షునికి, దక్షుడు శక్తికి, శక్తి గర్భస్థుడైన పరాశునికి, పరాశుడు జాతకర్ణునికి, అతడు ప్రభువైన ద్వైపాయనునికి ఇచ్చెను. ఓ బ్రాహ్మణోత్తములారా, ద్వైపాయనుని వల్ల నేను ఈ పురాణం పొందితిని. సాంశపాయనుడు ఇట్లనెను, నేను దాన్ని అమిత బుద్ధి అయిన నా పుత్రునికి ఇచ్చి తిని అని బ్రహ్మాది గురువుచే వాక్కుచే చెప్పబడినది. విద్వాంసులకు కూడా గురువులు నమస్కరించదగిన వారు. ధనము ఇచ్చినది, కీర్తిని ఇచ్చినది, ఆయుష్యం ఇచ్చినది, పుణ్యమైనది, సర్వార్థములు సాధించినది, పాపనాశకమైనది అయిన ఈ పురాణం బ్రాహ్మణులచే
నియమంతో ఎల్లప్పుడూ వినతగినది. అపవిత్రునికి, పాపికి, అసంవత్స రోషితునకు, శ్రద్ధ లేని వానికి, పుత్రులు లేని వానికి, అహితునికి ఈ పవిత్రమై ఉత్తమమైన పురాణం ఇయ్యరాదు. ఆది బ్రహ్మకు అవ్యక్తమైన ప్రకృతి యోనిగా చెప్పుదురు. కాలమును వ్యక్తమై అంతర్గతమైన దేహంగా చెప్పుదురు. వహ్నిని సుఖంగా, చంద్రసూర్యులను నేత్రములుగా, దిక్కులను శ్రోత్రములుగా, వాయువును ముక్కుగా చెప్పుదురు. వేదములు వాక్కులు, అంతరిక్షం శరీరం, భూమి పాదములు, తారకలు రోమకోపములు, తక్కిన విశ్వాంగములు, తక్కిన అంగములు, తక్కినవన్నీ అతని తోక అని చెప్పుదురు. జనులకు జనకుడు, సర్వలోకములలో ప్రతిష్ఠితుడు, వరులలో వరుడు, వరదుడు, మహేశ్వరుడైన ఆది బ్రహ్మకు ప్రణతుడై నమస్కరించదును. వ్యాస సంశయాపనోదనము. సౌనకాది ఋషులు ఇట్లనిరి: ఓ సూత, మహాభాగ్యవంతుడా, భగవంతుడమైన నీ చేత వ్యాసానుగ్రహములను ఇతరులకు బోధించుట చేతలో నీకు శాస్త్రం అబ్బినది. ఓ అనఘ, ఇతిహాసములతో పాటు సంహార విధితో చెప్పబడిన 18 పురాణములు మొత్తము నీకు తెలిసినవి. 14,000 శ్లోకములతో అతిస్ఫుటంగా మత్స్యపురాణం చెప్పబడినది. అంతటి సంఖ్యతో 15 శ్లోకములు చేర్చి భవిష్య పురాణం చెప్పబడినది. మహారమ్యమైన మార్కండేయ పురాణం 9,000 శ్లోకములు కలది. బ్రహ్మ వైవర్త పురాణం 18,000 శ్లోకములు కలది. బ్రహ్మాండ పురాణం 12,100 శ్లోకములు కలది. దివ్యమైన భాగవత పురాణం 18,000 శ్లోకములు కలది. బ్రహ్మపురాణం 10,000 శ్లోకములతో చెప్పబడినది. వామనము అను పురాణము ఆయుత శ్లోకములతో కూర్చబడినది. ఆది పురాణం అగ్నిపురాణం 10,600 శ్లోకములు కలది. శుభమైన వాయుపురాణం 23,000 శ్లోకములు కలది. నారదీయ పురాణం 23,000 శ్లోకములు కలదిగా చెప్పబడినది. గరుడ పురాణం 19,000 శ్లోకములు కలదిగా చెప్పబడినది. మిక్కిలి విస్తారమైన పద్మ పురాణము 55,000 శ్లోకములు, మనోహరమైన కూర్మ పురాణం 17,000, పరమాద్భుతమైన వారాహ పురాణం 24,000, సువిస్తృతమైన స్కాంద పురాణం 81,000 శ్లోకములు. ఈ పురాణాలలో బహుధర్మం విశేషంగా నిరూపించబడినవి. రాగుల యొక్కయు, విరాగుల యొక్కయు, యతుల యొక్కయు, బ్రహ్మచారుల యొక్కయు, గృహస్థుల యొక్కయు, వనస్థుల యొక్కయు, విశేషించి స్త్రీ శూద్రుల యొక్కయు ధర్మములు చెప్పబడినవి. గంగాది మహానదులను, యజ్ఞములు, వ్రతములు, తపములు, అనేక విధి దానములు, యమములు, నియమములు, బహువిధములైన యోగధర్మములు, సాంఖ్య మతములు, భాగవత మతములు, భక్తి మార్గములు, జ్ఞాన మార్గములు, వైరాగ్యం వల్ల, వాయువు వల్ల, జలం వల్లను కలుగు పారమార్థిక మార్గములు చెప్పబడినవి. కర్మ సంసిద్ధ చేతస్కుల ఉపాసనా విధి కూడా చెప్పబడినది. బ్రాహ్మము, శైవము, వైష్ణవము, సౌరము, శాక్తము, అర్హతము అను స్వభావ నియతములైన 6 దర్శనములు చెప్పబడినవి. ఇది వివిధములైన వేరు విషయములను నిరూపించబడినవి. అంతకంటే వేరుగా తెలియదగిన ఉత్తమమైన విషయం ఏమైనా ఉన్నదా లేదా అని వ్యాసునికే తెలియకుండా వచ్చును, లేదా నీవే దాచుచుండవచ్చును. నీవు నిండైన పౌరాణికుడవు కావున ఈ విషయం మా సంశయము ఛేదించము. సూతుడిట్లనెను: ఓ సౌనక, ఈ సుదుర్లభమైన ప్రశ్నకు సమాధానం చెప్పదను వినడు. అది మిక్కిలి దాచదగినది, దివ్యమైనది, ఎవరికి చెప్పరానిది అని చెప్పుదురు. పరాశరసుతుడైన వ్యాసుడు సర్వ వేదార్థములచే కూర్చబడిన పౌరాణిక కథను నిర్మించి మనసులో చింతించను. వర్ణాశ్రమములు గల వారి ధర్మం నాచే చక్కగా చెప్పబడినది. వేద విరోధం లేకుండా బహువిధములైన ముక్తి మార్గములు చెప్పబడినవి. బ్రహ్మసూత్రంలో నిర్ణయమున జీవేశ్వర బ్రహ్మభేదము నిరాకరించబడినది. శృతియుక్తమైన విచారంతో పరబ్రహ్మస్వరూపం నిరూపించబడినది. అక్షరము పరమైన బ్రహ్మము, అదియే పరమాత్మ, పరమైన పదము. దాని కొరకే మహాప్రాజ్ఞులు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, యతివ్రతములు ఆచరింతురు. వేరు విధమై ధారణం కూడా చేయుదురు. మునిశ్రేష్ఠులు యోగాసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం, సమాధి నియమములతో పాటు యమములు, ఈ అష్టాంగ యోగములను ఆ పరబ్రహ్మ ప్రాప్తి కొరకు చేయుదురు. వేదముల ఆజ్ఞామాత్రం నందే తత్పరులైన వారు దాని కొరకే యజ్ఞాది కర్మను చేయుదురు. కోరికలు లేనివారు, గహనమైనది లేనివారై పరార్పణ బుద్ధితోనే పనులు చేయుదురు. ఆ బ్రహ్మజ్ఞానం కొరకే తన పాపాచరణం నివారించుటకు శుచివ్రతులు, గంగాది తీర్థచర్యలు సేవింతురు. అది పరబ్రహ్మము, శుద్ధము, ఆద్యంతములు లేనిది, రోగం లేనిది, నిత్యమైనది, సర్వం నందు ఉండునది, స్థానమైనది, ప్రళయం నందు కూడా కదలక ఉండునది, కూటస్థమైనది, కూటవర్జితమైనది, సర్వేంద్రియములందు చరించినట్టుగా ప్రతిఫలించినది, ప్రకృతి నిర్మితములైన ఇంద్రియములు లేనిది, దిక్పాలాదులతో వేరుపరపబడనిది, శాశ్వతమైనది, చిన్మాత్రమైనది, నాశము లేనిది, త్రాడునందు సర్పం వలె దీని యందు ఈ విశ్వమంతయు అధ్యాప్తమై ప్రకాశించును.
అట్లు తాడు అందు భాషించిన సర్పమునందు అంతటను తాడు అనుసరించి ఉన్నట్టు బ్రహ్మయందు ఆభాషించిన విశ్వమందు అంతటను నిర్వికారమై బ్రహ్మను అనుసరించి ఉండను. నొరుగు అలలు బుడగలు నీరు వేర్వేరుగా కనబడినను నీరు కన్నా భిన్నం కానట్లే వేర్వేరుగా చరింపచేయబడినను విశ్వం కన్నా బ్రహ్మ వేరు కాదు. నిగమములు సర్వము బ్రహ్మయే, నానాత్వం లేదు అందరూ. కారణం బ్రహ్మాండ కోట్లు పుట్టుట నశించుట తన ఉన్మేష నిమేషములతో జగత్తుల ప్రళయ ఉదయములను కలుగజేయ పరాశక్తి ఆ పరబ్రహ్మ ఆధారముగా నిలిచినది. దాని యందు విశ్వం ఉన్నది, దాని చేతనే ఈ విశ్వం వచ్చినది అనబడినది. ఆ బ్రహ్మను తెలియమి వలన జగము భాషించును, ఆ బ్రహ్మను తెలిసినచో జగం భాషించదు. జగము అసత్యమని జడమని దుఃఖమని అవస్తువని నిరూపించబడినది. దీనికి విరుద్ధమైనది సచ్చిదానంద మూర్తికము. జీవుడు మేల్కొని ఉన్నప్పుడు అది విశ్వమున్నది, జీవుడు స్వప్నంలో ఉన్నప్పుడు అది తైజసం అనబడును, జీవుడు నిద్రించినప్పుడు ప్రాజ్ఞుడు అనబడును. ఇటు పరబ్రహ్మ జీవుని సర్వావస్థల యందు ఉండినదిగా చెప్పబడినది. అది కన్నులకు కన్ను, చెవులకు చెవి, చర్మములకు చర్మము, నాలుకకు నాలుక, ప్రాణములకు ప్రాణము అని బుద్ధిమంతులు తెలియదురు. బుద్ధి జ్ఞానం చేతను ప్రాణముల నిరంతరము తమ క్రియాశక్తి చేతను పరబ్రహ్మను చేరుటకు కానీ పరమార్థముగా తెలియటకు కానీ సమర్థములు కావు. తాడనందు పాము వలె, మరుభూమి యందు నీరు వలె, ఆకాశమున నీలిమ వలె ఆ పరబ్రహ్మయందు జ్ఞానకల్పితమై అసత్తైన ఈ విశ్వం భాషించును. ఈ మహాకాశం కుండయందు వేరుగా కనిపించి వేరు చేయబడును. అట్లే కార్యోపాధిచే వేరుగా అయి ఆ పరబ్రహ్మ జీవుడు అని పిలువబడును. విచిత్ర గుణశీలములు కలిగిన చిత్రకారుని అయిన మాయచే గోడ మీద వలె పరబ్రహ్మపై ఈ సాటిలేని బ్రహ్మాండం చిత్రితమైనది. పరిగెడుతున్న వానికి ఇతరులచే అతిక్రమించబడినది. చెప్పువానికి వాక్కులకు గోచరం కానిది. వేదాంత సిద్ధాంతములచే నిర్ణయించబడినది ఆ అక్షరమైన పరబ్రహ్మం. ఆ అక్షరం కన్నా పరమైనది ఏమీ లేదు. అదే పర్యవసానం, ఉత్కృష్టమైన ప్రాప్తి స్థానం. అనేక విధమున విచారించబడిన వేదము ఈ విధముగా వినబడును. అక్షరమైన తనకును ఆత్మరూపంగా ఉన్నవాడు, పరమానంద రూపుడు, ఆనందమే ఆకారముగా కలవాడు, లీలా విలాసముల రసికుడు, గోపికా స్త్రీల సమూహ మధ్యమున ఉన్నవాడు, ప్రకాశించు రత్నములు పొదిగిన నెమలి పింఛము గల కిరీటంతోనూ ప్రకాశిస్తున్న మెరుపుకాంతులు గల కర్ణకుండలములతో ప్రకాశించువాడు, చెవుల సమీపం వరకు కదలాడుతున్న కాటక పిట్ట వంటి కన్నులతో మనోహరముగా ఉన్నవాడు, ప్రతి పువ్వు పొదరింటిలోనూ ప్రియురాండ్ర సమూహముల విలాస రతియందు అత్యాసక్తి కలవాడు, పీతాంబరం ధరించువాడు, దివ్యుడు, చందనపు మైపూతతో అలంకరించబడినవాడు, అధరామృతంతో తడిసిన వేణువు యొక్క నాదంచే గోపికా స్త్రీలను మోహింపచేయువాడు, చిదానందుడు, మన్మథ మదమును భంగం చేయువాడు, కోటి కామకళలతో నిండినవాడు, కోటి చంద్రుల కిరణముల వలె నిర్మలుడు, 3 రేఖలలో కంఠమున ప్రకాశించు రత్నములు గొరిగింజలు గల మృగములతో వ్యాకులుడు, యమునా నదిలోని ఇసుక తిన్నెలలోనూ కదంబ చంపక అశోక పారిజాత వృక్షములతో మనోహరమై, నెమళ్ళ యొక్క పావురముల యొక్క చిలుకల యొక్క కోకిలల యొక్కయు కోలాహలముచే వ్యాకులమై, ఎత్తైన కానుగ చెట్ల అడవిలో మేతమేయు విచ్చలవిడిగా పోవు గోవుల నిరోధించుటకు ఇటు అటు పరిగెత్తుచున్నవాడును, రాధతో విలాస రసికుడైన కృష్ణుడు అను పరమపురుషుని వేదవాక్కులను గోచరుడైనందున ఆ వేదముల వలన వింటిని. ఈ విధంగా భేదం వదిలి నిర్గుణుడై జ్ఞానమాత్రుడై గోలోకమున బ్రహ్మయందు క్రీడించి శోభించునని నేను వింటిని. దీనికంటే పరతరమైనది ఏమీ లేదు. నిగమాగములతో కూడా నిగమం అక్షరం కంటను పరమైన పరము కంటను పరుడని అతన్ని చెప్పును. గోలోకవాసి అయిన భగవంతుడు అక్షరమున కంటే వరుసగా చెప్పబడును. అతని కంటే పరుడ ఎల్లప్పుడూ వేదములచే గానం చేయబడు వీడెవడు? వేదవచనములచే ఉద్దేశించబడిన వాడెవడు? విశేషం ఎట్లు తెలియను? అక్షరమున కన్నా పరముగా ఉండవాడన్న శృతి యొక్క అర్థం వేరుగా తెలియవలన వేదార్థమును సంశయమును పొందినవాడై సత్యవతీసుతుడైన వ్యాసుడు చాలా కాలం విచారించను, నిజంగా ఉన్న తత్వమును అందలేదు. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.